హలో! ఈరోజు నేను దివాళీ స్పెషల్ చన్నీ జలేబీ చేసి చూపిస్తున్నాను. మనం లీటర్‌న్నర పాలు, ఫుల్ ఫ్యాట్ క్రీమ్ మిల్క్ తీసుకుంటాం. ఈ విధంగా ప్యాన్ తీసుకొని ప్యాన్‌లో పాలేసుకొని, పాలు కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం వెనిగర్ ఏసుకోవాలి. ఒకేసారి ఏసుకోకండి. కొంచెం వేసుకొని మళ్ళీ కలుపుకొని, కొంచెం వేసుకొని మళ్ళీ కలుపుకోండి. ఈ విధంగా చనా ఇరిగిన తర్వాత క్లాత్ తీసుకొని క్లాత్‌లో స్ట్రెయిన్ చేసుకొని ఫ్రెష్ వాటర్‌తో కడుక్కోవాలి. ఎందుకంటే వెనిగర్ స్మెల్ పోవడానికి. కడుక్కున్న తర్వాత క్లాత్‌లో నేసుకొని ఆ వాటర్ అంతా మనకి బాగా వచ్చేయాలండి బయటికి. బాగా వచ్చిన తర్వాత ఒక ప్లేట్‌లోని తీసుకొని ఈ విధంగా మసాజ్ చేసుకోవాలి. బాగా ఎంతైతే అంత స్మూత్ పేస్ట్ వచ్చిన వరకు మసాజ్ చేసుకోవాలి. లీటర్‌న్నర పాలకి మనం టీ కప్ ఉంటది కదా, దాంతోని మైదా తీసుకోవాలి. మైదా తీసుకున్నాక ఈ విధంగా కలుపుకోవాలి. చాలా క్రీమీగా వస్తుంది. కలుపుకుంటుండే కొలది మన క్రీమీనెస్ వస్తుంది. కొంచెం పించ్ ఆఫ్ ఈటింగ్ సోడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని మళ్ళీ ఈ విధంగా మసాజ్ చేసుకుంటాం. మసాజ్ చేసుకున్నాక ఈ పొడవుగా అమ్ముకొని మనం చనా జిలేబీ చేస్తాం కదా, ఆ షేప్ ఇస్తాము. ఇది చాలా జ్యూసీగా, ఎంత మసాజ్ చేస్తే అంత జ్యూసీగా వస్తుంది మనకి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ప్యూర్ చనా మన ఇంట్లోని కాబట్టి మనం ప్యూర్ చనాతో చేసుకోవచ్చు. మార్కెట్లోనైతే మనకు ప్యూర్ చనా అనేది దొరకదు కదా. చాలా ఈజీ, ఎక్కువ టైం ప్రాసెస్ కూడా కాదు. చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం. ఈ విధంగా మనం షేప్ ఇచ్చుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి ప్యాన్ తీసుకొని ఫస్ట్ మనం పాకం పెట్టుకుంటాం. కప్పున్నర చీనీ వేసుకుంటాం. ప్యాన్ తీసుకొని కప్పున్నర వాటరు వేసుకొని కొంచెం లైట్ పాకం వచ్చిన వరకు మరిగేసుకుంటాం. కొంచెం పాకం వచ్చినట్టుగా అయితే ఆపేసి ఇంకో ప్యాన్ తీసుకొని ప్యాన్లో డీప్ ఫ్రై గురించి ఆయిల్ వేసుకొని ఇలాగా వేపుకుంటా. ఇలాగ వేయగాన ఒక 2-3 మినిట్స్ తర్వాత ఫ్లోట్ అయినట్టుగా ఉంటుంది. ప్రతి ఒక్క చనా జిలేబీ ఇలా ఫ్లోట్ అవుతే అటు ఇటు తిప్పుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. అంటే బాగా సిమ్ ఫ్లేమ్ ఉండాలి. ఎందుకంటే క్రిస్పీనెస్ రావాలి, నానేక స్మూత్నెస్ కూడా వచ్చేస్తుంది. ఇటు అటు తిప్పుకొని గోల్డెన్ కలర్ వచ్చిన వరకును లాస్ట్కి ఫుల్ ఫ్రేమ్ చేసుకొని కలర్ ఫస్ట్ సిమ్ ఉంటుంది కదా, లాస్ట్కి మనం ఫుల్ ఫ్రేమ్ చేసుకొని వేపుకోవచ్చు. వెంటనే వేడి పాకంలోని వేడి వేసేసుకోవాలి. 5 to 6 hours నానితే స్మూత్గా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకవేళ నచ్చినట్టుగా అయితే నాకు ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా ఇవ్వండి. చూసారా లోపల వరకు జ్యూస్ వెళ్ళింది. ఈ విధంగా పిండితో ఇలా రసం కూడా పడుతుంది. అంత స్మూత్గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.